హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫినిటీ ఆన్లైన్ అకాడమీ. నేను మీ శేఖర్. ఈ క్లాస్లో చతుర్భుజాలలో రకాలు, వాటి ధర్మాల గురించి క్లియర్గా నేర్చుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ చతుర్భుజం అంటే, త్రిభుజం అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, 3 భుజాలు కలిగిన సరళ సంవృత పటం అని. మరి చతుర్ అంటే 4 భుజాలు. సో 4 భుజాలు గల సరళ సంవృత పటాన్ని చతుర్భుజం అంటారు. సంవృత పటానికి వివృత పటానికి తేడా మీకు చెప్పాను. అంటే ఈ విధంగా గీస్తే మనం చతుర్భుజం అంటాం. అంటే సంవృత అంటే క్లోజ్డ్, మొత్తం అంటే తొలి బిందువు తుది బిందువు మొత్తం జాయిన్ కావాలి, ఎక్కడ కూడా గ్యాప్ ఉండొద్దు. అట్లా ఉంటే దాన్ని వివృత పటం అని అంటాం. ఇట్లా 4 భుజాలు కలిసిపోయి ఉండాలి, కలిసిపోయి ఉంటే దాన్ని ఏమంటాం? సంవృత పటం అంటాం. దీన్ని ఏబిసిడి అని మనం పేరు పెట్టుకున్నప్పుడు దీన్ని ఏబిసిడి చతుర్భుజం అని అంటాం. చతుర్భుజం, ఏబిసిడి చతుర్భుజం. మరి ఏబిసిడి చతుర్భుజంలో ఏమేమి ఉంటాయంటే 4 భుజాలు ఉంటాయి. ఫస్ట్ అవి భుజాలు చూడండి ఒకసారి. భుజాలు వచ్చేసి ఏబి, బీసీ, సిడి, డిఏ. వీటిని భుజాలు అంటాం. ఏబి భుజం అండ్ బీసీ భుజం అండ్ సిడి భుజం, డిఏ భుజం. అట్లనే 4 శీర్షాలు కూడా ఉంటాయి. శీర్షాలు అంటే ఈ మూలలండి. ఓకేనా? ఏ బి సి డి అంటే A1 B C1 D 4 శీర్షాలు ఉంటాయి. అలాగే 4 కోణాలు కూడా ఉంటాయి. 4 కోణాలు అంటే ఇగో యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ డి. సో యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ డి, 4 కోణాలు కూడా ఉంటాయి. అంటే చతుర్భుజం అంటే ఒకటి 4 భుజాలే కాకుండా, కేవలం 4 భుజాలే కాకుండా 4 కోణాలు ఉంటాయి, 4 శీర్షాలు కూడా ఉంటాయి. అదేవిధంగా చతుర్భుజంలోని 4 కోణాల మొత్తం ఎంత, 4 అంతర కోణాల మొత్తం ఎంత అంటాం. చతుర్భుజంలోని 4 అంతర కోణాల మొత్తం. త్రిభుజంలోని 3 అంతర కోణాల మొత్తం మనం 180 అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ 4 అంతర కోణాల మొత్తం 360 డిగ్రీలు అవుతుందండి. చతుర్భుజంలోని 4 అంతర కోణాల మొత్తం 360 డిగ్రీలు అవుతుంది. ఇంకా ఏం చెప్పుకోవచ్చు, చతుర్భుజంలో 4 ఉంటాయి శీర్షాలు. అప్పుడు ఎదుటి శీర్షాలు కూడా వస్తాయి ఇందులో. త్రిభుజంలో అలా ఉండవు, ఎదురు శీర్షాలు రావు. శీర్షానికి ఎదురుగా భుజం ఉంటుంది, కానీ ఇక్కడ శీర్షానికి ఎదురుగా మరొక శీర్షం ఉంటుంది. ఈ 2 శీర్షాలని కలుపుకుంటే చూడండి, ఏని సిని కలిపితే దీన్ని కర్ణం అంటారు. ఏమంటారు? కర్ణం. ఇవి కర్ణాలండి. ఎదురు శీర్షాలను కలిపితే ఏర్పడేటువంటి రేఖాఖండాలని మనం ఏమనాలి? కర్ణాలు అనాలి. మరొక చతుర్భుజంలో ఎన్ని కర్ణాలు గీయవచ్చు? ఇది 1 అండ్ ఇది 2. ఎదుటి శీర్షాలు 2 జతలు ఏర్పడతాయి, కాబట్టి మనం 2 కర్ణాలను గీయవచ్చు. ఇవ్వండి. సో భుజాలు, కర్ణాలు, కోణాలు, శీర్షాలు, ఇది చతుర్భుజం. ఇందులో రకాలు ఉంటాయి. త్రిభుజంలో రకాలు ఏ విధంగానైతే మనం చెప్పుకున్నామో చతుర్భుజంలో కూడా రకాలు ఉంటాయి. సో వాటిని చూస్తే చతుర్భుజాలు రకాలు 6 రకాలు ఉంటాయండి. త్రిభుజాలు కూడా 6 రకాలే. 3 భుజాల పరంగా 3 కోణాల పరంగా చెప్పుకున్నాం. దీంట్లో 6 రకాలు ఉంటాయి. ఇందులో భుజాల పరంగా కోణాల పరంగా కాకుండా డైరెక్ట్ 6 రకాలు చెప్పుకోవచ్చు. అందులో ఫస్ట్ వచ్చేసి స్క్వేర్, చతురస్రం ఫస్ట్. చతురస్రం అంటే ఏంటి? చతురస్రం అంటే ఇది. ఓకేనా? చతురస్రం అంటే ఇగో ఇట్లా ఉంటుంది. ఇది చతురస్రం. చూడగానే మనకు అర్థమైపోతుంది ఏంటి? 4 భుజాలు సమానం. 4 భుజాలు సమానంగా ఉండేటువంటి దాన్ని, లేదా 4 భుజాలు సమానంగా ఉండేటువంటి చతుర్భుజాన్ని మనం చతురస్రం అనాలి. 4 భుజాలు సమానంగా ఉండే చతుర్భుజమే చతురస్రం. ఓకేనా? ఫస్ట్ కండిషన్ ఏముంటుంది చతురస్రంలో? 4 భుజాలు సమానం. 1 రూల్స్, ఒక్కొక్క ప్రాపర్టీ మనం రాసుకుందాం. చతురస్రంలో ఏమేమి ఉంటాయి? 4 భుజాలు సమానం. ఇంకా అంటే 4 భుజాలు అంటే ఏమేమి సమానం అండి? ఏబి ఈజ్ ఈక్వల్స్, బీసీ ఈజ్ ఈక్వల్స్, సిడి ఈజ్ ఈక్వల్స్, డిఏ. 4 భుజాలు సమానం. ప్రతి కోణం లంబకోణం అవుతుందండి. ప్రతి కోణం లంబకోణం అంటే ప్రతి కోణం ఎన్ని డిగ్రీలు అవుతుంది? 90 డిగ్రీలు. 90 90 90 90 మొత్తం 360. కాబట్టి ప్రతి కోణం 90 డిగ్రీలకి సమానం. యాంగిల్ ఏ is equals to angle B is equals to angle C is equals to angle D is equals to 90 degrees.
అలాగే కర్ణాలు గీసుకుంటే మనం కర్ణాలు చూడండి, ఏసీ కర్ణం ఒకటి అండ్ బీడీ కర్ణం ఒకటి, ఈ రెండు కర్ణాలు కూడా సమానం అవుతాయి. సో చతురస్రంలో ఏమని చెప్పచ్చు, ఇంకా కర్ణాలు సమానం, కర్ణాలు సమానం. చూడండి కర్ణాలు కూడా సమానం అవుతుంది. చతురస్రం అంటే 4 భుజాలు సమానం, 4 కోణాలు సమానం, అవి 90 డిగ్రీలకు సమానం. అదేవిధంగా కర్ణాలు కూడా ఎట్లా ఉంటాయి, సమానంగా ఉంటాయి. ఇంకా ఏమైనా చెప్పవచ్చు అంటే కర్ణాలు ఈ చతురస్రాన్ని 2 సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తాయి. పైన ఒక త్రిభుజం, కింద ఒక త్రిభుజం సర్వసమానంగా ఉంటాయి. అదేవిధంగా 2 కర్ణాలు ఈ చతురస్రాన్ని 4 సర్వసమాన త్రిభుజాలుగా కూడా విభజిస్తాయి. 4 సర్వసమానం. మళ్ళీ కర్ణాలు ఉన్నాయి కదా, కర్ణాలు లంబ సమద్విఖండన చేసుకుంటాయి, సమానంగా విభజించుకుంటాయి. ఎంత 90 డిగ్రీస్ తోటి విడదీసుకుంటాయి. కాబట్టి ఇంకోటి పాయింట్ ఏమని రాయొచ్చు, కర్ణాలు లంబ సమద్విఖండన చేసుకుంటాయి. కర్ణాలు లంబ సమద్విఖండన చేసుకుంటాయి. ఓకేనా. ఈ చతురస్రం యొక్క చుట్టుకొలత కావాలంటే, చుట్టుకొలత అంటే ఏంటి, చుట్టుకొలతలు వైశాల్యాలు మనకు నెక్స్ట్ టాపిక్ ఉంది స్పెషల్గా, అయినా కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. చుట్టుకొలత అంటే చుట్టూ ఈ 4 భుజాలను కలిపితే ఏర్పడేది చుట్టుకొలత. సో 4 భుజాలు సమానం కాబట్టి చుట్టుకొలతకు ఫార్ములా 4 ఇంటూ భుజము. చుట్టుకొలతకి ఫార్ములా ఏమవుతుంది, 4 ఇంటూ భుజం. అట్లనే వైశాల్యం అంటే ఈ చతురస్రం ఆక్రమించిన ప్రాంతాన్ని వైశాల్యం అంటాం. ఆ వైశాల్యం ఫార్ములా భుజము ఇంటూ భుజము లేదా భుజము స్క్వేర్. భుజము ఇంటూ భుజం అంటే కూడా భుజము స్క్వేరే కదండి, కాబట్టి భుజము ఇంటూ భుజము లేదంటే భుజము స్క్వేర్. ఇది ఎక్స్ట్రా అయినా దీని రిలేటెడ్ కాబట్టి అక్కడే చెప్పేస్తున్నా. ఇది చతురస్రానికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్. నెక్స్ట్ సెకండ్ రకం చూద్దాం. రెండో రకం చూస్తే అది దీర్ఘ చతురస్రం అండి. సెకండ్ వన్ దీర్ఘ చతురస్రం. దీర్ఘ చతురస్రం అంటే ఎలా ఉంటుంది, చతురస్రానికి కొంచెం పొడవుగా ఉంటుంది, అంటే ఇలా ఉండేదాన్ని మనం దీర్ఘ చతురస్రం అంటాం. మనం నిత్య జీవితంలో చతురస్రాల కంటే దీర్ఘ చతురస్రాలు ఎక్కువ కనబడతాయి. చాలా ఎక్కువ షేప్స్ ఉంటాయి మనకు దీర్ఘ చతురస్రాలే. ఓకేనా. సో దీర్ఘ చతురస్రం అంటే ఏం చెప్పుకోవచ్చు, దీన్ని బట్టి ఒకసారి ఆలోచించండి. 4 భుజాలు సమానమైతే కాదు, మరేంటి, ఎదుటి భుజాలు సమానమైతే ఎదుటి భుజాలు, ఇగో ఈ భుజం ఈ భుజానికి సమానం, ఈ భుజం ఈ భుజానికి సమానం. ఓకేనా. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఎదుటి భుజాలు సమానం. అంటే ఏబీకి సిడి ఈక్వల్, ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు సిడి అవుతుంది. అండ్ బీసీకి డిఏ ఈక్వల్, బీసీ ఈజ్ ఈక్వల్స్ టు డిఏ అవుతుంది. ఎదుటి భుజాలు సమానం. కోణాల గురించి చెప్పుకుంటే కోణాలు కూడా సేమ్ చూడండి, అన్ని ఎల్ షేప్లోనే ఉన్నాయి కాబట్టి అన్నీ 90 డిగ్రీలే ఉంటున్నాయి. కాబట్టి ప్రతి కోణం లంబ కోణమే. 4 కోణాలు సమానం, మళ్ళీ ప్రతి కోణం 90 డిగ్రీలకి సమానం. సెకండ్ పాయింట్. థర్డ్ వన్ కర్ణాల గురించి చెప్పుకోవచ్చు. కర్ణాలు కూడా ఇందులో ఎట్లా ఉంటాయి, సమానంగానే ఉంటాయి. కర్ణాలు సమానం అంటే ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు బీడీ, కర్ణాలు కూడా సమానం ఉన్నాయి. మళ్ళీ ఇలా గీసినప్పుడు ఒక కర్ణము 2 భాగాలను 2 సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది డెఫినెట్గా. కానీ 2 కర్ణాలు 4ని సర్వసమాన త్రిభుజాలుగా విభజించావు ఇక్కడ. ఎందుకంటే ఇవి చూడండి, ఇవి కొంచెం పొడవుగా ఉన్నాయి త్రిభుజాలు, ఇవి రెండేమో కొంచెం పొట్టిగా ఉన్నాయి. అంటే ఈ 2 త్రిభుజాలు సర్వసమానం, ఈ 2 త్రిభుజాలు సర్వసమానం. ఎదుటి త్రిభుజాలను సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తాయి. అదేవిధంగా కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయి. అంటే ఇటు సమానంగా, అంటే 2 సమభాగాలు విభజించుకుంటాయి, కానీ లంబంగా విభజించుకోవు, లంబ సమద్విఖండన చేసుకోవు, జస్ట్ సమద్విఖండన చేసుకుంటాయి. కాబట్టి 4వది కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయి. ఇవి ప్రాపర్టీస్ దేనికి సంబంధించినవి,
దీర్ఘ చతురస్రానికి సంబంధించినవి. మరి దీనికి కూడా సేమ్ చుట్టుకొలతకి వైశాల్యానికి ఫార్ములా చూసుకుంటే పొడవుని మనం ఎల్ అంటాం, వెడల్పుని బి అంటాం. కాబట్టి చుట్టుకొలత 2 × L+B అవుతుందండి. ఓకేనా, 2 × L. ఎందుకు ఇట్లా అవుతాయి అనేది మనం నెక్స్ట్ యూనిట్లో క్లియర్గా చెప్పుకుందాం. అందులో డైరెక్ట్ వైశాల్యాలు చుట్టుకొలతలు అని టాపికే ఉంది. అయినా ఒకసారి చూడండి, చుట్టుకొలత అంటే 4 కలపాలి, 2 L'లు ఉన్నాయి, 2 B'లు ఉన్నాయి కాబట్టి 2 × L+B. అండ్ వైశాల్యం విషయానికి వస్తే L × B, పొడవు ఇంటూ వెడల్పు. పొడవు ఇంటూ వెడల్పుని మనం దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యము అని అంటాం. 2 రకాలు అయిపోయినాయి. నెక్స్ట్ 3వ రకం చూస్తే, 3వది సమాంతర చతుర్భుజం. సమాంతర చతుర్భుజం అంటే ఎక్కడికి నుంచో రాదండి, దీర్ఘచతురస్రం నుంచే క్రియేట్ అవుతుంది. ఒకసారి ఊహించుకోండి, దీర్ఘచతురస్రాన్ని ఒక సైడ్ ఇట్లా నెట్టితే అది సమాంతర చతుర్భుజంగా మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు భూమి ఇలా ఉంది, దీర్ఘచతురస్రంది ఇట్లా నిటారుగా లంబంగా ఉంటుంది. ఆ లంబంగా ఉండేటువంటి భుజాన్ని ఇట్లా నెట్టినామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మనకు బోర్డు ఉంటుంది చూడండి, ఇది బాక్స్. ఓకేనా, ఆ బాక్స్ని మనం ఇట్లా నెట్టితే మూల కొంచెం వంగి ఎట్లా ఏర్పడుతుంది, ఈ విధంగా ఏర్పడుతుంది. అటు సైడ్ కూడా లోపలికి వెళ్ళిపోతుంది. దీన్ని మనం సమాంతర చతుర్భుజం అనాలి. సో దీర్ఘచతురస్రంలో ఉండేటువంటి ప్రాపర్టీస్ సగం అవే ఉంటాయి. ఏంటి, దీన్ని ABCD అని అనుకున్నప్పుడు వీటికి ఎదురెదురు భుజాలు సమానం. సమాంతర చతుర్భుజంలో కూడా ఎదురెదురు భుజాలు సమానం కదా, ఇక్కడ కూడా ఎదుటి భుజాలు సమానం. ఎదుటి భుజాలు సమానం. ఫస్ట్ అంటే AB = CD అండ్ BC = DA, ఎదుటి భుజాలు సమానం. రెండోది, ప్రతి కోణం అందులో 90 డిగ్రీలు ఉండే దీర్ఘచతురస్రంలో, కానీ ఇందులో ఉండదు. ఎందుకంటే ఇక్కడ బెండ్ అయిపోయింది చూడండి, ఇదేమో అల్ప కోణం అయిపోయింది, ఇదేమో అధిక కోణం అయిపోయింది. ఇగో ఇది అధిక కోణం అయిపోయింది, ఇదేమో అల్ప కోణం అయిపోయింది. ఎట్లా ఈక్వల్గా ఉంటాయి, ఈక్వల్గా ఉండవు. కాబట్టి దీనికి తేడా ఏమొస్తుంది, దీర్ఘచతురస్రంలో ప్రతి కోణం 90 డిగ్రీలు, సమాంతర చతుర్భుజంలో ప్రతి కోణం 90 డిగ్రీలు ఉండదు. కానీ ఎదుటి కోణాలు సమానంగా ఉంటాయి. చూడండి, ఇది అల్ప, ఇది అల్ప, ఇది కోణం ఈ కోణం సమానం, ఇగో ఇది అధిక, ఈ కోణం ఈ కోణం కూడా సమానం. అంటే ఏమని రాస్తాం, ఎదుటి కోణాలు సమానం. ఎదుటి కోణాలు సమానం అంటే యాంగిల్ A = యాంగిల్ C అండ్ యాంగిల్ B = యాంగిల్ D. అందులో కూడా ఎదుటి కోణాలు సమానమే కదండి. 90 అంటే ఎదుటి కోణాలు సమానంగా, ఎదుటి కోణాలు సమానం అవుతూ అన్నీ సమానం. కానీ ఇందులో ఎదుటి కోణాలు మాత్రమే సమానం, అన్ని సమానం కావు. మళ్ళీ ఎదుటి భుజాలు సమాంతరాలు ఉంటాయి. ఇది సమాంతరం, ఎంత పొడిగించినా ఖండించుకో. ఇది సమాంతరం, ఇది కూడా ఎంత పొడిగించినా ఖండించుకో. మూడిట్ల సమాంతరాలే. చతురస్రంలో కూడా ఎదురు భుజాలు సమాంతరాలే, దీర్ఘచతురస్రంలో సమాంతరాలే, సమాంతర చతుర్భుజంలో సమాంతరాలే. మూడిట్ల సమాంతరాలు, అలా సమాంతరాలు కావనుకోకండి. సో ఎదుటి భుజాలు సమాంతరాలు, ఎదుటి భుజాలు సమాంతరాలు. ఓకేనా, ఎదుటి భుజాలు సమాంతరాలు. రైట్. ఇంకా కర్ణాల గురించి మాట్లాడుకుందాం. కర్ణాలతో పాటు ఇంకో కోణం గురించి ఇంకొక ప్రాపర్టీ చెప్పొచ్చు. ఎదుటి కోణాలు ఏ విధంగానైతే సమానాలో పక్క కోణాలు ఏమంటామండి, ఈ కోణం ఆసన్న కోణం అంటాం. ఇందులో ఆసన్న కోణాలు లేదా పక్క కోణాలు సంపూరకాలు అయితే, సంపూరకాలు అంటే దీన్ని కలిపితే ఎంత కావాలి, 180 డిగ్రీలు కావాలి. అట్లనే దీన్ని కలిపినా కూడా 180 డిగ్రీలు, దీన్ని కలిపినా కూడా 180 డిగ్రీలు అవుతుంది. ఒకే చతుర్భుజంలో ఈ కోణం పక్కకు ఆ కోణం ఉంది కాబట్టి మనం దీన్ని ఆసన్న కోణం అంటాం. మళ్ళీ ఇట్లా గీసినప్పుడు ఏర్పడేటువంటి ఆసన్న కోణాలు కాదండి, అవి వేరు. ఇక్కడ కూడా వీటిని ఏమనొచ్చు, ఆసన్న కోణాలు అంటాం, లేదా పక్క కోణాలు అనొచ్చు. పక్క కోణాల మొత్తం 180 డిగ్రీలు అంటే సంపూరకాలు అవుతాయి. సో ఆసన్న కోణాలు సంపూరకాలు అంటే యాంగిల్ A ప్లస్ యాంగిల్ B = ఎంత అవుతుంది, 180 డిగ్రీలు. అట్లనే యాంగిల్ A ప్లస్ యాంగిల్ D 180, మళ్ళీ ఇవి రెండు 180, మళ్ళీ ఇవి రెండు కూడా 180. దీన్ని మనం సంపూరకాలు అంటాం. ఇప్పుడు కర్ణాల గురించి మాట్లాడుకుంటే కర్ణాలు సమానంగా ఉండవు ఖచ్చితంగా. ఎందుకంటే చూడండి, ఈ శీర్షం దగ్గరకు వచ్చినట్టుగా వచ్చినాయి,
ఈ రెండు శీర్షాలు ఏమైపోయినాయి, దూరం అయిపోయినాయి. అంటే ఈ కర్ణం పొడవు ఉంది, ఈ కర్ణం చిన్నగా ఉంది, కాబట్టి కర్ణాలు సమానంగా ఉండవు. కర్ణాలు సమానం కావు. ఓకేనా? అంటే ఏసీ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు బీడీ, రెండు సమానంగా ఉండవు. కానీ కర్ణాలు సమద్విఖండన వేసుకుంటాయి. కర్ణాలు ఏం చేసుకుంటాయి, లంబ సమద్విఖండన కాదు, జస్ట్ సమద్విఖండన. అంటే ఇది సమానం, ఇది కూడా సమభాగాలుగా విభజిస్తాయి. కాబట్టి ఇంకో పాయింట్ ఏమని రాసుకోవచ్చు, కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయి. సమద్విఖండన చేసుకుంటాయి. ఇగో ఇవి సమాంతర చతుర్భుజం యొక్క ప్రాపర్టీస్ అండి. దాని తర్వాత 4వ రకం చూద్దాం. 4వ రకం వచ్చేసి మనకి రాంబస్, లేదా దీన్ని సమచతుర్భుజం అని కూడా అంటాం. రాంబస్కు మరొక పేరు సమచతుర్భుజం. సమచతుర్భుజం అని ఎగ్జామ్లో వాడతాడు, కన్ఫ్యూజ్ కాకండి. సమచతుర్భుజం అన్న రాంబస్ అన్న సేమ్. దీన్ని ఒకటే మాటలో చెప్పాలా మీకంటే డైమండ్ లాగా ఉంటుందండి. ఇగో ఇట్లా, ఇది ఎక్కడికించో క్రియేట్ కాలేదు, చతురస్రం నుంచే క్రియేట్ అయింది. దీర్ఘ చతురస్రాన్ని నెట్టితే ఏ విధంగానైతే సమాంతర చతుర్భుజం అయిందో, చతురస్రాన్ని నెట్టితే రాంబస్ అవుతుంది. ఎందుకంటే చతురస్రంలో 4 భుజాలు సమానం, రాంబస్లో కూడా 4 భుజాలు సమానం. ఇది ఏ బి సి డి అనుకుంటే ఈ 4 భుజాలు ఏమవుతాయి, సమానంగా ఉంటాయి. కాబట్టి 4 భుజాలు సమానం. ఫస్ట్ది 4 భుజాలు సమానం అంటే ఏబి ఈజ్ ఈక్వల్స్ బీసీ ఈజ్ ఈక్వల్స్ సిడి ఈజ్ ఈక్వల్స్ డిఏ. అదేవిధంగా ప్రతి కోణం చతురస్రంలో 90 డిగ్రీలకు సమానంగా ఉండేది. కానీ ఇక్కడ మనం నెట్టేసినాం కాబట్టి చూడండి, ఈ కోణాలు రెండు పెద్దగా అయిపోయినాయి, ఈ రెండు కోణాలు చిన్నగా అయిపోయినాయి. అన్ని కోణాలు 90 డిగ్రీలు కావడానికి అయితే లేదు, కానీ ఎదుటి కోణాలు సమానం అవుతాయి. ఇది దీనికి సమానం, ఇది దీనికి సమానం. కాబట్టి ఎదుటి కోణాలు సమానం. ఎదుటి కోణాలు సమానం అంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ సి అండ్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ డి అవుతుంది. అదేవిధంగా పక్క కోణాలు సంపూరకాలు అవుతాయి. సేమ్ ఆసన్న కోణాలు సంపూరకాలు. ఏ ప్లస్ బి 180, ఏ ప్లస్ డి 180, సి ప్లస్ డి 180, సి ప్లస్ బి కూడా 180. కాబట్టి ఆసన్న కోణాలు సంపూరకాలు. ఆసన్న కోణాలు ఏమవుతాయి, సంపూరకాలు. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్ అన్నట్టు. మళ్ళీ ఎదుటి భుజాలు ఎలా ఉంటాయి, సమాంతరంగా ఉంటాయి. 4 ఇట్లలో సమాంతరాలే అండి, గుర్తుపెట్టుకోండి. 4 ఇట్లలో 2 భుజాలు, రెండు భుజాల జతలు సమాంతరాలే. ఈ 2 భుజాలు సమాంతరాలే, ఈ 2 భుజాలు సమాంతరాలే. ఎందులో, చతురస్రంలో అయినా, దీర్ఘ చతురస్రంలో అయినా, సమాంతర చతుర్భుజంలో అయినా, రాంబస్లో అయినా ఎదుటి భుజాలు సమానంగా ఉంటాయి, సమాంతరంగా కూడా ఉంటాయి. సార్ ఎదుటి భుజాలు సమానం అంటారు అంటే చతురస్రంలో అన్ని భుజాలు సమానమైనప్పుడు ఎదుటి భుజాలు సమానం కావా, అవుతాయి కదా. అట్లా కన్ఫ్యూజ్ కాకండి, అన్నిటినీ అనలైజ్ చేస్తూ చూడండి. ఎదుటి భుజాలు సమానంగా, దీర్ఘ చతురస్రమే కాదు, చతురస్రంలో కూడా ఎదుటి భుజాలు సమానమే అవుతాయి. రైట్. నెక్స్ట్ కర్ణాల గురించి మాట్లాడుకుంటే, కర్ణాలు ఇందులో సమానంగా ఉండవు. ఇగో ఇది చిన్నగా ఉంటుంది, ఇది పెద్దగా ఉంటుంది. కాబట్టి కర్ణాలు సమానం కాదు. కర్ణాలు సమానం కాదు అంటే ఏసీ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు బీడీ. ఇంకా ఏం చెప్పొచ్చు, కర్ణాల గురించి అయిపోయింది, భుజాల గురించి అయిపోయింది, కోణాల గురించి కూడా అయిపోయింది. అండ్ కర్ణాలు సమానం కావు, కానీ ఇవి సమానంగా విభజించుకుంటాయి, మళ్ళీ లంబంగా ఉంటాయండి. చతురస్రంలో కూడా లంబంగా ఉండే, దీర్ఘ చతురస్రంలో, సమాంతర చతుర్భుజంలో లంబంగా విడదీసుకోలేవు. కానీ చతురస్రంలో అండ్ రాంబస్లో కర్ణాలు లంబ సమద్విఖండన చేసుకుంటాయి అంటాం. లంబంగా విడదీస్తాయి, సమానంగా విభజించుకుంటాయి. కాబట్టి కర్ణాలు లంబ సమద్విఖండన చేసుకుంటాయి. కర్ణాలు లంబ సమద్విఖండన చేసుకుంటాయి. ఓకేనా. ఇవి ప్రాపర్టీస్ అండి. ఇంకా దీంట్లో చుట్టుకొలత చెప్పాలంటే ఇంకేముంది, 4 భుజాలు సమానం కాబట్టి చుట్టుకొలత వచ్చేసి మనకి ఎట్లా తీసుకోవచ్చు, 4 ఇంటూ భుజము తీసుకోవచ్చు. అండ్ వైశాల్యం,
వైశాల్యం వచ్చేసరికంటే 1/2 ఇంటూ d1 ఇంటూ d2. వైశాల్యం ఏముంటుంది? 1/2 ఇంటూ d1 ఇంటూ d2. ఇది వైశాల్యం. d1 d2 అంటే ఇగో ఇవ్వండి, ఇది d1 ఇది d2 అంటే డయాగోనల్ 1 డయాగోనల్ 2, కర్ణం 1 కర్ణం 2 అన్నట్టు. కర్ణాల పొడవులు తెలిస్తే రాంబాస్ యొక్క వైశాల్యాన్ని కనుక్కోవచ్చు. ఓకేనా? ఇది రాంబాస్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్. నెక్స్ట్ 5వ రకం ట్రెపీజియం అండి. ట్రెపీజియాన్ని సమలంబ చతుర్భుజం అంటాం. సమలంబ చతుర్భుజం మనకు అర్థమైపోతుంది. సమచతుర్భుజం అంటే రాంబస్, సమలంబ చతుర్భుజం అంటే ట్రెపీజియం. ఓకేనా? సో ట్రెపీజియం ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇట్లా తీసేసుకొని ఇవి కలిపేసుకోండి. ఎందుకు ఇట్లా గీస్తాము అంటే ట్రెపీజియంలో ఒక జత ఎదుటి భుజాలు సమాంతరాలండి. 2 జతలు ఉంటాయి. ఇంతకు ముందు మనం చెప్పుకున్న 4 ఎదుటి భుజాలు 2 సమాంతరాలే. బట్ ట్రెపీజియం విషయానికి వస్తే ఒకటే జత భుజాలు సమాంతరాలు, ఇంకొక జత భుజాలు సమాంతరంగా ఉండొద్దు. ఉంటే అది ట్రెపీజియం కాదు మళ్ళీ. ఓకేనా? సో దీన్ని ABCD అని అనుకుంటే దీంట్లో ఏమేమి చెప్పొచ్చు? ఫస్ట్ అదే పాయింట్, ఒక జత భుజాలు సమాంతరాలు, ఇది ట్రెపీజియం. సో ఇది సమాంతరంగా ఉంటాయి. అది ఉంటే దాని ట్రెపీజియం అనాల్సిందే. ఇక కర్ణాలు సమానంగా ఉండవలసిన అవసరం లేదు, భుజాలు సమానంగా ఉండవలసిన అవసరం లేదు, అది రూల్ ఏం లేదనమాట. దీని వైశాల్యం తీసుకుంటే చుట్టుకొలత అంటే ఇవి కూడా పొడవులు ఖచ్చితంగా ఎంత ఉంటాయో తెలియవు కాబట్టి ఇవన్నిటిని కలిపేస్తే చుట్టుకొలత ఏర్పడుతుంది. అంటే AB + BC + CD + DA. మరి వైశాల్యం రావాలంటే ఏం చేస్తారు? ఈ సమాంతర భుజాలు ఉన్నాయి కదా, ఒక భుజం పొడవుని A అనుకుంటారు, ఇంకొక భుజం పొడవుని B అనుకుంటారు. వీటి మధ్య దూరం లేదా దీని యొక్క ఎత్తు, దేనెత్తు? ట్రెపీజియం ఎత్తుని H అనుకుంటారు. అప్పుడు ట్రెపీజియం వైశాల్యం వచ్చేసి మనకు 1/2 ఇంటూ A + B ఇంటూ H అవుతుంది. 1/2 ఇంటూ A + B ఇంటూ H. A + B, ABలు సమాంతర భుజాలు, H అంటే ఎత్తు, అందులో సగం చేయాలి అన్నట్టు. ఓకేనా? ఇది ట్రెపీజియం సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. దీని తర్వాత మళ్ళీ లాస్ట్ 6వ రకం కైట్ అంటాం. గాలిపటం. దీన్ని మనం ఏమనాలి? కైట్ అని కూడా అంటాం. ఎలా ఉంటుంది కైట్ అంటే? ఇట్లా ఉంటుంది. ఇది కైట్. చూస్తే రాంబస్ లాగా అనిపిస్తుంది కదా, రాంబస్ కాదండి. రాంబస్ వేరు, కైట్ వేరు. రాంబస్లో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి, కైట్లో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. ఇగో పైన ఉండే ఈ 2 ఆసన భుజాలు సమానం, కింద 2 ఆసన భుజాలు సమానం. అంటే 2 జతల ఆసన భుజాలు సమానంగా ఉంటే దానిని మనం కైట్ లేదా గాలిపటం అనాలి. 2 జతల ఆసన భుజాలు సమానం. చూడండి, 2 జతల ఆసన్న భుజాలు సమానం. అట్లనే కర్ణాలు తీసుకుంటే కర్ణాలు సమానంగా ఉండయి, కానీ చూడండి లంబంగా ఖండించుకుంటాయి. మళ్ళీ సమద్విఖండన వేసుకుంటాయా? లేదు. ఇగో చూడండి, ఇది పెద్దగా ఉంది, ఇది చిన్నగా ఉంది. సమద్విఖండన వేసుకోవు, కానీ ఎట్లా ఖండించుకుంటాయి? జస్ట్ లంబంగా ఖండించుకుంటాయి. మళ్ళీ సమానం కావు, కర్ణాలు సమానం కావు. కానీ లంబంగా ఖండించుకుంటాయి. ఓకేనా? ఇవి 6 రకాలండి. చతుర్భుజాలు మనకు 6 రకాలు ఉంటాయి. 6 రకాల గురించి, వాటి ప్రాపర్టీస్ గురించి మనం ఇప్పుడు మొత్తం ఈ వీడియోలో తెలుసుకున్నాం.